We will now thank the Honourable Minister of Defence. We invite him and other dignitaries to witness the Adiyogi Divya Darshanam. It's our great privilege to have our beloved Raksha Mantri here for this Mahashivratri. It's a great honor for every one of us, particularly in these times when unfortunately the world is in situations where we thought the military forces in the world are going to step back in 21st century, but they're stepping forward. I don't think we as a nation have any choice about that. So we have the most dynamic defense minister and lot of things being done, including manufacturing and other things related to defense happening or beginning to happen in India on a scale that's never been seen before. All this thanks to our defense minister Sri Rajnath Singh ji and of course the leadership of Prime Minister Narendra Bhai Modi who is behind this. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర భాయ్ మోడీ గారి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎంతో మంది ఇందులో పాల్గొంటున్నారో మన దేశాన్ని బలోపేతం చేయాలని వారందరూ. దురదృష్టవశాత్తు మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామంటే మన పని మనం చూసుకొని మనం ముందుకు పోలేము. అలాంటి ప్రపంచంలో మనము జీవించడం లేదు. ఈరోజు ఇక్కడ మహాశివరాత్రి జరుగుతోంది. ఎందుకంటే మన సరిహద్దుల్లో ఎంతోమంది స్త్రీ పురుషులు ఎంతో ఎరుకతో నుంచున్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్న పని ఎంతో సజావుగా చేస్తున్నారు కాబట్టి, అందుకే మనందరం ఈ వేడుకను, ఈ పండుగను ఈ రోజున ఇలా ఆస్వాదించగలుగుతున్నాం. కేవలం అక్కడ ఎంతోమంది స్త్రీ పురుషులు ఈ దేశం కోసం జీవించేవారు ఉన్నారు. అంతేకాదు మన దేశం కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని వారి కోసమే మనము ఇలా పండుగలు చేసుకోగలుగుతున్నాము. మనము వారందరికీ మన ధన్యవాదాలను అందించుకుందాము. అంతేకాకుండా మన రక్షణ మంత్రి ఎవరైతే అలాంటి సైన్యానికి అధినేతో వారందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు దివ్య దర్శనం మొదలు అవ్వబోతోంది. దయచేసి